తెలియపరచండి, వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. అందరూ కూడా గమనించండి. మన యొక్క వేండ్ర గ్రామం ప్రశాంతమైన గ్రామం, ఇబ్బంది ఏమీ లేదు. అయినా సరే మన సిఐఎస్ఎఫ్ దళాలని మన గ్రామం అన్ని చోట్ల కూడా తిప్పడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మళ్ళీ చెప్తున్నాను, మన గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుగుతాయి, మేము ఉన్నామని చెప్పడం కోసం ఈ యొక్క వార్త నిర్వహించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మాకు సహకరించాలి. మీ ఏరియాలో ఎక్కడైనా ఎటువంటి గొడవలు జరిగినా, ఎటువంటి అల్లలు జరిగినా వెంటనే మాకు ఫోన్ చేస్తే వాళ్ళందరిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అందరూ గమనించండి. మామూలు టైంలో కేసులు అవ్వడం వేరు, ఎలక్షన్ టైంలో కేసులు అవ్వడం వేరు. మామూలు టైంలో కొట్లాడ జరిగినా లేకపోతే కొట్టుకున్నా వేరే కేసు జరిగినా లోకదళాలు పెట్టి తీసేస్తాం, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. కానీ ఎలక్షన్ టైంలో అండ్ ఇక్కడి నుంచి ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎవరైనా కొట్లాట కేసు కానీ లేకపోతే ఎలక్షన్ నియమావళి ఉల్లంఘించి ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించి ఎవరైనా వాళ్ళ మీద కేసులు నమోదైతే వాళ్ళ లాస్ట్ చనిపోయే వరకు కూడా వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు నమోదవుతాయి. అందరూ కూడా గమనించండి. ఎవరైనా గొడవలు పడితే పెద్దవాళ్ళందరూ కూడా వాటిని సరిదిద్దాలి, గొడవలు పడకుండా చూడాలి. ఈ ఎలక్షన్ టైంలో ఎవరైనా గొడవలు పడి కేసులు నమోదైతే నెక్స్ట్ జరిగే ఎలక్షన్ అంటే మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, అది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు, ఏ ఎలక్షన్ జరిగినా సరే ఎలక్షన్ టైంలో ఎవరైతే కేసులు ఎదుర్కొంటారో వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఎప్పటికీ కూడా తెలియదు. మీరు ఏ పార్టీ బి పార్టీ సి పార్టీ ఎవరితో ఫోన్ చేసినా సరే ఆ మాట వినాం, అదవుతుందా లేదా? కాబట్టి అందరూ కూడా గమనించండి. మా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మాత్రం అనుకోవద్దు. ఎలక్షన్ టైంలో కేసులు నమోదైతే మాత్రం మీ యొక్క పని అయిపోయినట్టే. ఎట్టి పరిస్థితుల్లో బైండ్ ఓవర్ కేసు ప్రతి సంవత్సరం కూడా రావాల్సిందే, ఎవరు చెప్పినా సరే వినము. కాబట్టి అందరూ కూడా గమనించండి. దయచేసి అందరికి మరొకసారి చెప్తున్నాను, ఎలక్షన్ టైంలో ఎవరో కూడా ఎటువంటి గొడవల్లోనూ ఎటువంటి కొట్లాట కేసుల్లో కానీ ఎటువంటి ఓట్ల గురించి కొట్లాట కానీ ఎవరు కూడా చేసుకోవద్దు. ఇంకొకటి చెప్తున్నాను, ఎలక్షన్ టైంలో డబ్బులు ఇవ్వడం నేరం, తీసుకోవడం నేరం. ఎవరైనా ఓటు కోసం డబ్బులు తీసుకున్నట్టు కానీ లేదా డబ్బులు పట్టుబడితే మాత్రం వాళ్ళందరిపై చట్టపరమైన కేసులు కూడా నమోదు చేయబడతాయి. అందరూ కూడా గమనించండి. ఎలక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ఎవరైనా కేసులు నమోదైతే మాత్రం వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. అందరూ కూడా సహకరిస్తారు కదా మాకు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. చాలా మంది మీరు ఊరు వెళ్ళినప్పుడు స్కూల్ పిల్లలకి సెలవు ఇస్తారు. చాలా మంది విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఇంటికి తాళం వేస్తున్నారు. ఎవరు కూడా గేటుకి తాళం వేయొద్దండి. మళ్ళీ చెప్తున్నా, ఎవరు కూడా గేటుకి తాళం వేయొద్దు. గేటుకి తాళం వేస్తే దొంగోడికి మనమే చెప్పినట్టు. మా ఇంట్లో ఎవరో లేమనే విషయాన్ని మనమే దొంగోడికి చెప్పినట్టు. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరు కూడా గేటుకి తాళం వేయకండి. అర్థమైందండి? లోపల ఉన్న తలుపుకి తాళం వేయాలి. ఆ తాళం కప్ప బయట కనబడకుండా కఠిన వేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇంట్లో కూడా దొంగతనం జరగదు. ఈ మధ్యకాలంలో 4 దొంగతనాలు జరిగినాయి, అన్ని కూడా గేటుకి తాళం వేసినాయే. దొంగోడు దొంగతనం చేసే ముందు బండి మీద అటు ఇటు తిరుగుతుంటాడు. వాడి కళ్ళన్నీ కూడా ఆ గేటు మీద ఉంటాయి. ఏ తాళం కప్ప అయితే బయట కనబడుతుందో వాడు గమనిస్తాడు. ఇంట్లో ఎవరో లేరని విషయాన్ని గమనించి నైట్ వచ్చి దొంగతనం చేస్తాడు. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళకి మహిళలకు చెప్పండి, ఎవరైనా ఊరు వెళ్ళవలసి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనబడకుండా తాళం వేయండి. కనబడకుండా తాళం వేయండి. గేటుకి ఎవరో తాళం వేయకూడదు. లోపల తలుపు తాళం వేయాలి. తాళం కనబడకుండా కఠిన వేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇంట్లో కూడా దొంగతనం అనేది జరగదు. అందరికీ మరొకసారి ఈరోజు మీ పిలిచినట్టునే వచ్చిన మన యొక్క వేండ్ర గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ కూడా మరొకసారి పాలకోడేరు పోలీస్ స్టేషన్ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.